ఈ మధ్య ముంబై ఎయిర్పోర్ట్లో ఒక ఆందోళనకరమైన ఇన్సిడెంట్ జరిగింది. న్యూయార్క్ నుంచి ముంబై ప్రయాణం చేసిన వృద్ధ దంపతులు ఒక ముంబై ఎయిర్పోర్ట్లో చాలా అనుకోని సమస్య ఎదురైంది. వారు వీల్ చైర్ బుక్ చేసుకున్నారు, కానీ సమయానికి వాళ్లకు ఇద్దరుంటే భార్యాభర్తలు ఒక్కరికే వీల్ చైర్ దొరికింది. ఏం చేయాలి? మళ్ళీ వీల్ చైర్ కొరకు వెయిట్ చేయాలంటే ఎంతసేపు పడుతుందో తెలియదు. ఎందుకంటే వారు ఎయిర్ ఇండియా ఫ్లైట్లో వచ్చారు. 32 మంది వీల్ చైర్ ఫెసిలిటీ రిక్వెస్ట్ పెట్టారు. 32 అందుబాటులో ఉన్నాయి, 15 మాత్రమే. అంటే మళ్ళీ వీల్ చైర్ రావాలంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళ మొత్తం వర్క్ అయి బయటికి వెళ్ళాక అప్పుడు మళ్ళీ వచ్చి వీళ్ళని వీల్ చైర్లో పికప్ చేయాలి. అంటే ఇమిగ్రేషను, లగేజ్ కలెక్టింగ్, ఎంత కస్టమ్స్, ఇవన్నీ ఎవరికి ఒకసారి అవర్ పట్టవచ్చు, 1.5 hour కూడా పట్టవచ్చు. మొదలే ఇంటర్నేషనల్ ఫ్లైట్. సో వాళ్ళు అప్పటిదాకా ఆగితే మళ్ళీ వాళ్ళు ముంబై కాక వేరే ప్లేస్కి వెళ్ళాలంటే కనెక్టెడ్ ఫ్లైట్లు కూడా ఉంటాయి, అది పోయే ప్రమాదం ఉంటుంది. అన్ని గంటలు ప్రయాణం చేసేచ్చాక వారు వెయిట్ చేయాలంటే చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. ఎంత తొందరగా ఇంటికి పోవాలన్న కోరిక కూడా ఉంటుంది. అందువల్ల పాపం ఆ వృద్ధ దంపతులు భార్య వీల్ చైర్లో కూర్చున్నది, భర్త నడుచుకుంటూ వచ్చాడు. కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే ఎయిర్పోర్ట్లో చాలా డిస్టెన్స్ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఒక్కొక్కసారి ఒక గేట్ నుంచి ఒక గేట్కి 1/2 kilometer వరకు కూడా నడవాల్సి వస్తుంది. సో వారు ఆ లగేజ్ ట్రాలీ ఉంటుంది, ఇటు భార్య వీల్ చైర్లో ఉంది, వాళ్ళని తీసుకొని వచ్చాడు. కారణం ఏమో కానీ కొంత దూరం వచ్చాక ఆ 80 ఏళ్ళ వృద్ధుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. సో వీల్ చైర్ ప్రొవైడ్ చేయకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది అని ఎవరికైనా అనుమానం కలగకపోదు. దాంతో ఎయిర్ ఇండియా పైన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ 30 lakh ఫైన్ కూడా 30 లక్షల ఫైన్ కూడా విధించింది. సమస్య ఫైన్ కాదు, సమస్య ఆ వృద్ధుని ప్రాణం అయితే పోయింది. సో ఈ పరిస్థితి వీల్ చైర్ సమస్యను మన ముందు తీసుకొచ్చింది. వీల్ చైర్ సమస్య అంత సీరియస్ సమస్యనా? భారతదేశంలో వీల్ చైర్ అడిగే వారి డిమాండ్ విపరీతంగా ఎయిర్పోర్ట్లో పెరుగుతుంది. ఒక్క ఇండియాస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎయిర్లైన్స్ లాస్ట్ ఇయర్లో 13 లక్షల వీల్ చైర్ రిక్వెస్ట్లు హ్యాండిల్ చేశారట. 13 lakh అంటే ఎంతమంది వీల్ చైర్ అడుగుతున్నారో చూడండి. రోజు రోజుకు విమానాశ్రయాలు రద్దీగా మారుతున్నాయి, విమానాశ్రయాలు విస్తరించబడుతున్నాయి. దీంతో నడవాల్సిన దూరం పెరుగుతోంది. అఫ్కోర్స్ ఎలివేటర్సు ఈవెన్ ఫ్లోర్ పై కూడా ఉంటాయి, వేరే అంతస్తు కాకుండా. కానీ వృద్ధులు లేదా మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వాటిని వాడడం కూడా ఇబ్బంది. విత్ లగేజ్ వెళ్తూ వాటిని వాడాల్సి ఉంటుంది. అందువల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, డిస్టెన్స్ కవర్ చేయాలి. ఈ ఎయిర్పోర్ట్ల డిజైన్ కూడా కమర్షియల్ యాంగిల్లో ఉంటుంది. అంటే షాపింగ్ ఏరియా, రెస్టారెంట్ ఏరియా ద్వారా వెళ్ళాలి. కావాలని కూడా ప్రయాణికుల్ని ఎక్కువ దూరం అయినా కూడా ఈ షాపింగ్ ఏరియా ద్వారా, రెస్టారెంట్ ద్వారా తిప్పుతారు, ఎందుకంటే అది కమర్షియల్ ఇంట్రెస్ట్ కనుక. సో దీనివల్ల డిస్టెన్స్ ఎక్కువైపోతుంది ఎయిర్పోర్ట్లలో. ఎందుకంటే ఇంకా రాబోయే కాలంలో విమానాల సంఖ్య గణనీయంగా పెరగబోతుంది. 2035 వరకు ఇండియాలో విమానాల సంఖ్య 2.5 times 2.5 రేట్లు పెరగబోతుంది. అలాగే 2030 నాటికి మన దేశంలో విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య డబుల్ అవుతుంది, రెట్టింపై 30 crores చేరుతుంది. సో ఇంత 30 కోట్ల ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి లార్జర్ సైజ్ విమానాలు అవసరం వస్తున్నాయి, బిగ్గర్ సైజ్ విమానాలు. సివిల్ ఏవియేషన్ సేఫ్టీ రూల్స్ ఉంటాయి, ఒక విమానానికి మరో విమానానికి మధ్య డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అందువల్ల ఎయిర్పోర్ట్లలో చాలా ఎక్కువ దూరం నడవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఈ సీనియర్ సిటిజన్స్ ఎక్కువ ప్రయాణం చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది, ఒకప్పట్లాగా లేదు. పిల్లలు అమెరికాలో ఉంటున్నారు, విదేశాల్లో ఉంటున్నారు, వీళ్ళు ఏజ్డ్ పేరెంట్స్ కూడా అక్కడికి రావడము పోవడం జరుగుతుంది. అందువల్ల వర్కింగ్ వయసులో ఉన్న వాళ్ళకి కాదు, సీనియర్ సిటిజన్స్ కూడా విమాన ప్రయాణాలు పెరిగాయి. దీనికి తగ్గట్టుగా వీల్ చైర్ డిమాండ్కు తగ్గట్టుగా సప్లై లేదు. ఎందుకంటే నాకు తెలిసినంతవరకు వీల్ చైర్కు ఎక్స్ట్రా ఛార్జ్ ఉండదు. అందువల్ల
అవసరం ఉన్నా లేకపోయినా వీల్ చైర్ అడుగుతున్నారన్నది ఒక పెద్ద కంప్లైంట్. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళేవారు ఈవెన్ అవసరం లేకపోయినా ఈ అన్ని రూల్స్ తెలియాలి, ఇదంతా ఎందుకు తలనొప్పి, వీల్ చైర్ బుక్ చేస్తే వాళ్ళే పట్టుకెళ్తారు కదా అని చాలామంది అవసరము లేకపోయినా వీల్ చైర్ బుక్ చేసుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే అవసరం ఉన్న వారికి వీల్ చైర్ అందడం లేదు. దానివల్ల విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల దీనికి పరిష్కారం ఏంటి? ఎవరు అవసరం ఉన్నవారు, ఎవరు అవసరం లేనివారు అని స్క్రీనింగ్ చేయడం ఎయిర్లైన్ సాధ్యం కాదు. ఎందుకంటే స్కాన్ చేసి నీకు మోకాలు నొప్పి ఉందా, నువ్వు నడవలేవా, ఛాతీ నొప్పి ఉందా అని టెస్ట్ చేయలేరు. అడిగిన వారికి ఇవ్వక తప్పదు. దానికి తగ్గట్టుగా ఫెసిలిటీ క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఎయిర్లైన్స్ పైన ఉంటుంది. అఫ్కోర్స్ ప్రయాణికులపై కూడా ఉంటుంది. మనం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యతగా ఫీల్ అయ్యి మనకు అవసరం లేకపోయినా వీల్ చైర్ అడగకూడదు, అసిస్టెన్స్ అడగకూడదు. ఎందుకంటే అది అడిగితే లిమిటెడ్ మొబిలిటీ ఉన్నవా మన తోటి ప్రయాణికులకు ఇబ్బంది పెట్టిన వాళ్ళమవుతాం. ఇది ఈ రకమైన సివిక్ సెన్స్ ప్రయాణికులుగా మనపైన ఉండాలి. మనలో ఆ చైతన్యం ఉండాలి. నాకు అవసరం లేదు కదా, నేను వీల్ చైర్ అడగడం ద్వారా అవసరం ఉన్న మరొకరికి వీల్ చైర్ ఆలస్యం కావడమో దొరకకపోవడమో చేస్తున్నాను అన్న చైతన్యం మనలో పెరగాలి. అదే సమయంలో ఎయిర్లైన్స్ పైన బాధ్యత కూడా ఉంటుంది. ఇవాళ భారీగా ఛార్జెస్ వసూలు చేస్తున్నారు. అందువల్ల ఎయిర్లైన్స్ తగ్గట్టుగా, అవసరాలకు తగ్గట్టుగా, డిమాండ్కి తగ్గట్టుగా వీల్ చైర్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయాలి. వీల్ చైర్ అంటే కేవలం వీల్ చైర్లే కాదు, దాని వెంబడి ఒక మనిషి ఆ ప్రయాణికుని వెంబడి గంటన్నర ఆ మొత్తం ప్రాసెస్ అయ్యేదాకా ఉండాల్సి వస్తుంది. దీన్ని ప్రొవైడ్ చేయాలి. సమస్య ఏంటంటే ఫ్రీ అయ్యే వరకు ఇండిస్క్రిమినేట్ యూజ్ కూడా ఉంటుంది. విచక్షణారహితంగా అవసరం ఉన్నా లేకపోయినా కూడా వీల్ చైర్ అడుగుతాడు. కాదని ప్రైస్ పెడితే విమాన ప్రయాణికులు, అవసరం ఉన్న ప్రయాణికుల పైన అనవసరమైనటువంటి భారము పడుతుంది. అందువల్ల దీనికి ప్రయాణికుల చైతన్యంతో పాటు ఎయిర్లైన్స్ వారి సామాజిక బాధ్యత కూడా. ఎందుకంటే ఇట్స్ ఏ బిగ్ మార్కెట్. ఇవాళ ఫ్లైట్ ఛార్జెస్ తక్కువ లేవు, చాలా ఎక్కువ ఫ్లైట్ ఛార్జెస్ ఉంటున్న కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. అందువల్ల ఎయిర్లైన్స్ ఈ మినిమం ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి. ఇంకో 20 వీల్ చైర్ అసిస్టెంట్ పెడితే కొంపలు ముడతాయి ఎయిర్ ఇండియాకు. ఎయిర్ ఇండియా ఏమన్నా దివాలా తీస్తుందా? ఎందుకంటే ఆ 20 మంది వీల్ చైర్ అసిస్టెంట్ పెడితే కనీసం 20 మంది యువకులకు ఉపాధి దొరుకుతుంది కదా, ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది కదా. అందువల్ల ఆ మేరకు ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయలేమంటే యాక్సెప్టబుల్ కాదు. అందువల్ల ఖచ్చితంగా అథారిటీస్ ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా నివారించాలి. జరిగిన తర్వాత మీరు 30 లక్షల ఫైన్ వేస్తేంది, 50 లక్షల ఫైన్ వేస్తేంది, పాపం చనిపోయిన వ్యక్తి ప్రాణాన్ని అయితే తేలేం కదా.